పాకిస్తాన్ వాడు తప్పుల మీద తప్పులు చేస్తూ వెళ్తున్నాడండి. అంటే వాడి బుద్ధి ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అంటే శ్రీనగర్, అవంతిపూర్, అలాగే ఉత్తమ్ నగర్ అంటారు చూసారా, ఇక్కడ ఉండే మెడికల్ ఫెసిలిటీస్, బుద్ధున్నవాడు ఎవడైనా యుద్ధములో మీరు అక్కడ ఉండే హాస్పిటల్స్, స్కూల్స్ వీటి మీద దాడులు చేస్తారా? సో వరుసగా మిజైల్స్ వాడాడు, కానీ ఒక మిజైల్ కూడా ఈ ప్రాంతాల దగ్గరికి రావడం లేదు. ఎందుకు అంటే మన వద్ద ఉండే బారక్ 8 అనండి, S-400 అనండి, అలాగే ఆకాష్ శామ్, వీటి మీద చాలా వీడియోస్ మాట్లాడాము. కానీ ఇప్పుడు తెలుస్తుంది వీటి మీద ఇంతలాగా పెట్టుబడులు ఎందుకు పెట్టాము. R&D అంటారు కదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్, వీళ్ళు ఇంత కష్టపడి ఎందుకు పనులు చేశారు అన్నప్పుడు ఇప్పుడు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు పాకిస్తాన్ వాడు చేస్తున్న ఈ తప్పులు అంటే వాడికి తెలుసు మనము మిజైల్స్ భారత్పై సంధించాము అంటే వాళ్ళ వద్ద ఉండే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అవి ఎలాగ వీటిని ఆపేయగలదు అంటే ఇంటర్సెప్ట్ చేసి మీకు గాలిలోనే వాటిని పేల్చివేస్తారు. సో మీకు సక్సెస్ఫుల్గా చేస్తూ వస్తున్నాం. ఒక్క మిజైల్ కూడా వీళ్ళు అనుకున్న ప్రాంతాల దాకా రాలేదు. కానీ మనము ఏం చేస్తున్నాం, ఇప్పుడు వాడు మిజైల్స్ వాడాడు, మనము ఆపాము. కానీ భారత్ యొక్క కోపం అంటే వాడు మనల్ని ఎంతలా రెచ్చగొడుతున్నాడు అంటే వాడు చేయగలిగింది ఏమీ లేదు, ప్రపంచానికి చూపించాలి, చూడు మేము కూడా భారత్ను ఎదిరించాము. సో ఇప్పుడు నౌర్ఖాన్ అనబడే ఒక ఎయిర్ బేస్ అండి, ఇది రావెల్పిండిలో ఉంటుంది. సో ఇది వాళ్లకు చాలా ముఖ్యం. సో ఇప్పుడు ఈ నౌర్ఖాన్ అనబడే ఎయిర్ బేస్ ఏంటి, ఇస్లామాబాద్కి 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. మరి దీని మీద మనము చేసిన దాడులు పాకిస్తాన్ వాడి జీవితంలో ఎప్పుడు చూసి ఉంటాడు. ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ నౌర్ఖాన్ ఎయిర్ బేస్లోనే పాకిస్తాన్ వాడుతున్న JF-17, అలాగే వాడి యొక్క డ్రోన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి. యుద్ధానికి కావలసిన ఆపరేషనల్ ఫెసిలిటీస్ వాడు ఇక్కడే దాచి ఉంచుతాడు. సో నిన్న ఏం జరిగింది అంటే ఒక భీకరమైన దాడి. అంటే అందరూ అడుగుతున్నారు మనం లిటరల్గా పాకిస్తాన్లోకి వెళ్ళి పని చేస్తున్నామంటే అవసరం లేదండి. మన దగ్గర ఉండే టెక్నాలజీతో మనం ఇంటర్నేషనల్ బార్డర్ వద్దకు వెళ్ళి టార్గెట్ చేసి, ఇప్పుడు ఈ విషయం కూడా చాలామంది మేధావులు మాట్లాడేది, ఒక మిలిటరీ శాటిలైట్ కోసము ఇన్ని కోట్ల రూపాయలు అవసరమా, ఎందుకు మనం చెయ్యాలి, ఎందుకు ఈ పెట్టుబడులు అని అడిగారు. ఇవాళ మనం ఏం చేస్తున్నామండి, పాకిస్తాన్ వాడి సరిహద్దుల్లో ఈ మిజైళ్ళు, డ్రోన్లను సిద్ధము చేసుకొని మన మీద దాడులు చెయ్యాలి అని రెడీ అవుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం, త్రూ శాటిలైట్ నెట్వర్క్ వాడికి ఎక్కడెక్కడ ఏ డివిజన్స్, ఏ పోస్టులు ఎక్కడ నుంచి మన మీద అటాక్ చేయబోతున్నాడో తెలుసుకొని వాడు ఒక్కసారి రెడీ అన్న వెంటనే మన S-400 అనండి, వీటికి సంబంధించిన మిజైళ్ళు నేరుగా వెళ్ళి దాడి చేసి టోటల్గా డెస్ట్రాయ్ చేసాడు. సో అందులో రావెల్పిండి ఎయిర్ బేసు కూడా ఉండడము అనేది చాలా ముఖ్యము. ఎందుకు, ఇస్లామాబాద్కి 10 కిలోమీటర్ల దూరంలో, అంటే వాడి భూభాగంలోకి వెళ్ళి మన మిజైల్స్ ఎట్లాంటి దాడులు చేయడము అంటే వాడి ఊహకే అందలేదు. వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే టెక్నాలజీ, మన వద్ద ఉండే టెక్నాలజీ, అంటే బ్లైండ్ అటాక్స్ కాదండి. ఎక్కడో మీరు మిజైల్స్ని పంపించారు, వాడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవాళ అది పనిచేయడం లేదు. మరి చైనా వాడు ఇచ్చాడు, చైనా వాడిని అడిగారు అనుకోండి, నాకు యుద్ధానికి సంబంధమే లేదు, నన్ను వదిలేయండి బాబు అని చెప్పి వాడు క్లియర్గా చెప్తున్నాడు. ఇది పాకిస్తాన్ వాడు ఎలా మేనేజ్ చేస్తున్నాడు అంటే ఈ లేగ్ అంటారు చూసారా, లేగ్ దగ్గర ఉండే ఇంటర్నేషనల్ బార్డర్, అక్కడ నుంచి కొన్ని డ్రోన్లు వాడుతున్నాడు. ఇవి చైనా దేశానికి సంబంధించిన డ్రోన్లు. అలాగే టర్కీ వాడు ఇచ్చిన కొన్ని డ్రోన్లు అటువైపు LOCకి అటువైపు నుంచి వాడుతున్నాడు. దాంతో మనకేం డౌట్ వచ్చింది, వీడు చైనాను రెచ్చగొట్టి చైనా వాడు మన మీద అంటే ఏమవుతుంది, 2 ఫ్రంట్ వారికి లాగుతున్నాడా. కాబట్టి మన ఫోకస్ లేగు వైపు కూడా ఉండడంతో చైనా వాడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి మాకు యుద్ధానికి సంబంధమే లేదు, మేము పాకిస్తాన్కి డ్రోన్లు ఇచ్చాము, వాళ్ళు వాడుతున్నారే తప్ప మేము భారత్తో యుద్ధము చేసే పరిస్థితిలో లేము, ఇది మా పని కాదు అని క్లియర్గా చైనా ఎంబసీ మనకు ఒక ఉత్తరము రాసి, మరి ఇదేదో ఓవరాల్గా చెప్పడం కాదండి, ఇండియాకు పాకిస్తాన్కు జరుగుతున్న యుద్ధములో
చైనా రోల్ అనేది లేనే లేదు. మా ఆయుధాలు అయితే వాళ్ళకి ఇచ్చాం. సో దాన్ని పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు సంబంధం లేదని వాళ్ళు కూడా క్లియర్గా చెప్పడం. ఇది ఎలా ఉందంటే పాకిస్తాన్ వాడి ఆలోచన, ఇప్పుడు చూడండి నోటా మంటం అంటే నోటీస్ టు ఎయిర్మెన్, విమానాలు ఎగురుతున్నప్పుడు ఇక్కడ ఒక యుద్ధము జరుగుతుంది, మీరు ఎవరు కూడా ఈ స్పేస్లో తిరగకూడదని చెప్పి ఒక నోటీస్ ఇస్తారు. పాకిస్తాన్ వాడు ఇవ్వలేదండి. దాంతో కొన్ని దేశాలు వాళ్ళకి షార్ట్కట్ కదా, సో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఇలాంటి ఒక డేంజర్, మనం మరి అటాక్ చెయ్యము కదా. ఇంకొక ఇప్పుడు యూఏఈ నుంచి ఒక విమానం వస్తుంది, యూఏఈ విమానాన్ని మనం అటాక్ చెయ్యము కదా. సో అలాగ మనం ఏం చేస్తున్నామో ఆగిపోతున్నాం. సో ఇవాళ పాకిస్తాన్కి చెప్తున్నాం, నీకు నాకు మధ్య గొడవలు జరుగుతున్నాయి, యుద్ధం జరుగుతున్నప్పుడు నువ్వు నోటం ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంటే వాటి ముసుగులో, ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ముసుగులో వాడిని వాడు కాపాడుకుంటున్నాడు. ఆ బుద్ధి చూడండి. డైరెక్ట్గా యుద్ధము చెయ్యలేడు, ఆయుధాలు లేవు, ఏవో ఉన్న మిజైళ్ళు పెట్టుకొని మన మీదకి దాడులకు వస్తున్నాడు. సో మన యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆపేస్తుంది. ఇప్పుడు మీకు ప్రపంచ స్థాయిలో ఉండే దేశాలు వాళ్ళ విమానాలను అడ్డంగా పెట్టుకొని మనము వాడి మీద దాడి చెయ్యనివ్వకుండా వాడు ఆపుతున్నాడు. సో దాంతో మనమైతే నోటం ఆల్రెడీ ఇచ్చున్నాం, మా ఎయిర్ స్పేసులో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తిరగడానికి లేదు, మేము పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్నాము, సో డైరెక్ట్గా మిజైల్స్ వాడుతున్నాము, కాబట్టి ఎవరికైనా ఏవైనా అయితే మేము బాధ్యత కాదు, క్లియర్గా మనం చెప్పేసాం. పాకిస్తాన్ వాడు సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అలాగే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్కి ఇవాళ కూడా నోటాం ఇవ్వకుండా వాళ్ళ రక్షణా కవచంలో తనని తాను కాపాడుకుంటున్నాడు. సో ఇప్పుడు మన టార్గెట్ అంతా కూడా షార్ట్ కట్ అనబడే ఒక ఎయిర్ బేస్, ఇది పంజాబ్లో ఉందండి. సో ఇక్కడ కూడా మీకు బోల్డ్ అన్ని JF-17 విమానాలు ఉన్నాయి. ఒక్కసారి వీటి మీద అంటే ఈ ప్రాంతంలో ఉండే ఎయిర్ బేస్ మీద మీరు దాడులు చేశారు అనుకోండి, మీకు ఆల్మోస్ట్ అండి, ఎందుకంటే మీకు F-16 విమానాలు, ఇప్పుడు ఒక విమానం తీసుకున్నారనుకోండి 700 కోట్లు పెట్టి వాడు ఒక విమానాన్ని కొనాలి అంటే ఇంపాసిబుల్. అలాంటిది వాటిని దాచిపెట్టాడు. అమెరికా వాడు కూడా చైనా వాళ్ళలాగే చెప్తున్నాడు, మాకు ఎలాంటి సంబంధము లేదండి, వాళ్ళు యుద్ధము చేసుకుంటున్నారు, మమ్మల్ని అడిగితే మేము మీడియేషన్ చేస్తాము, అంతేగాని ఈ తీవ్రవాదుల విషయంలో మేము కలగజేసుకోలేము, అది భారత్కే విడిచిపెట్టామని చెప్తున్నారు. కానీ వాడి విమానం ఒక్కటి పోయినా కూడా పాకిస్తాన్ వాడికి నష్టం ఉంది చూసారా, జీవితంలో వాడు కోలుకోలేడు. మరి F-16 విమానాలు గ్వాదార్ పోర్టు దగ్గర ఉన్నాయి కదా, చాలా దూరం. కాబట్టి ఇప్పుడు మనం వాటి మీద దాడులు చేయడానికన్నా ఈ పంజాబ్ ప్రావిన్స్లో ఉండే పాకిస్తాన్ ఎయిర్ బేసెస్, ఇక్కడ ఉండే JF-17 విమానాలు, వీటి మీద దాడులు చెయ్యగలిగేమో అనుకోండి, ఇక పాకిస్తాన్ పని అయిపోయినట్టేనండి. వాడు ఇక చెయ్యగలిగింది ఏమీ లేదు. తర్వాత టార్గెట్ అంటారా, కరాచీ పోర్ట్. ఈ కరాచీ పోర్ట్ వద్ద మన ద గ్రేట్ INS విక్రాంత్ సిద్ధముగా ఉన్నాడు. సో ఎస్ అంటే మీకు కరాచీ పోర్ట్ అక్కడ ఉండదు. సో ఇలా చేసేసాం అనుకోండి, పాకిస్తాన్ అనబడే దేశము ఏ ఒక ఇరాక్ లాగో లేదా ఒక సోమాలియా లాగో అలా తయారవుతుంది. సో అలాంటి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి అనేదే మన ఆలోచన. ఎందుకంటే మనం అడుగు వేశాము, మనల్ని రెచ్చగొట్టాడు, కోపంతో ఆవేశంతో మనం దాడులు మొదలుపెట్టాము. ఇది అప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వాళ్ళు మేము మీడియేషన్ చేస్తాము, ఆపేస్తాము అంటున్నారు, కానీ వాడు పదే మనల్ని రెచ్చగొడుతున్నాడు. ఉన్నది కాస్త మిగుల్చుకుందాము, అది కూడా వాడు మాట్లాడడం లేదు. ఏంటంటే మేము న్యూక్లియర్ పవర్, మా దగ్గర అణు అస్త్రాలు, ఇవన్నీ మాట్లాడతాడు. నేను చెప్తున్నా కదా, ఒక అణు అస్త్రాన్ని వాడు ఆన్ చేస్తున్నాడని అమెరికా వాడికి తెలిస్తే వాడి విమానాలు అక్కడికి వస్తాయి, మొత్తం అణు అస్త్రాలను తీసుకొని అమెరికా వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ వాడి ఎయిర్ బేసెస్ని అంతా మనము ఎంచుకొని ముఖ్యంగా రావెల్పిండి ఎయిర్ బేస్ను మనం కొట్టాము అంటే ఇది వాడికి చావు దెబ్బండి. మరి ఇందులో నుంచి పాకిస్తాన్ వాడు ఎలా బయటపడదా, అసలు బయటపడగలడా లేదా టోటల్గా భారత్ ముందు సరెండర్ అయిపోతాడా? మీకేమనిపిస్తుంది? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.